తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విద్యా వెలుగులు గౌరవనీయులైన ముఖ్యమంత్రులు వెలిగిస్తున్న శుభ తరుణం ఇది. అదిగో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మన తెలంగాణ విద్యారంగంలోనే కాదు, భారతదేశంలోనే ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో అంగన్వాడీ సెంటర్ల నుంచి ఇంటర్మీడియట్ దాకా, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా. ఇబ్రహీంపట్నం ఆరుట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు మనం చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం లైవ్ లో మనం చూస్తున్నాం. శిలాఫలకాన్ని ముందుగా అక్కడ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ సర్వాంగ సుందరంగా రెడీ అయింది. స్కూల్ ని ప్రారంభించి అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు. మనం చూడొచ్చు అత్యాధునిక సౌకర్యాలతో ఒక ప్రైవేట్ స్కూల్ కి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఏమాత్రం తీసిపోని స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఏరియల్ షాట్స్ లో చూస్తే అర్థమవుతోంది ఆ స్కూల్ ని ఎంత అద్భుతంగా నిర్మించారు, ఎలాంటి అత్యాధునిక సౌకర్యాలని అక్కడ పిల్లలకు కల్పించబోతున్నారు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇక్కడ పిల్లలకి ఉచితంగా ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యార్థులకి చదువుని అందించబోతున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లైబ్రరీ, అలాగే స్కూల్ ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇలా అనేక వస్తువులు, పిల్లలకి ప్లే ఏరియా కావచ్చు, అన్ని కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఏమాత్రం తీసిపోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నర్సరీ నుంచి 12th స్టాండర్డ్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఇక్కడ పిల్లలకు విద్యను అందించబోతోంది. తెలంగాణలో విద్యా విప్లవానికి ఆరుట్ల నుంచి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 స్కూళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెల్లెల యొక్క ఆశీస్సులతోటే మనం చల్లని భవిష్యత్తును సొంతం చేసుకుంటామని చెబుతూ ఉంటారు. బహుశా మీరంతా ఆ స్క్రీన్ల మీద చూస్తూ ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మండలి చీఫ్ విప్ కేశవరావు గారు, ఎమ్మెల్సీ గారు, ఐటీ మంత్రి గారు, ఇంకా ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ ప్రతినిధులందరూ పాల్గొంటున్న దృశ్యం ఇది. ప్రతి బళ్ళే ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ దాకా, అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా క్వాలిటీ లెర్నింగ్, మంచి ప్రమాణాలు ఉన్న విద్యను అందించాలని ప్రభుత్వ పాఠశాలకు టీపీఎస్ అనే పేరుతో రీబ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం మురళి గారు వివరిస్తున్నారు. ఇప్పుడు పాటలు విందాం. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఆరుట్ల గ్రామానికి రావడం జరిగింది. మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. మన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్కారు బడి సక్సెస్కు ఒడి అని మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రేవంత్ అన్న పక్షాన, ప్రభుత్వం పక్షాన, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగన్న పక్షాన స్వాగతం.